నువ్వు చేసేదేం బాలేదు అదితి. దేని గురించి అంటున్నావు? నువ్వు మీ ఫ్రెండ్తో చెప్పిన దాని గురించి, నువ్వు గౌతమ్ గారిని పెడుతున్న ఇబ్బంది గురించి. నీ వల్ల ఆయన ఎంత బాధపడుతున్నారో తెలుసా? చివరికి ఇంట్లో వాళ్ళు కూడా ఆయన్ని తప్పు పట్టి నిందిస్తున్నారు. నీ కోసం ప్రతి క్షణం ఆయన మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఒక నిమిషం ఆగు. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఈరోజు నీ వర్షన్ ఏంటి కొత్తగా ఉంది? నిన్నటి వరకు నీ మీద గౌరవం ఉండేది అదితి. సాటి ఆడపిల్లవని సానుభూతి ఉండేది. కానీ ప్రేమ పేరుతో నువ్వు గౌతమ్ గారిని బాధించేలా చూస్తుంటే కోపం వస్తుంది. నువ్వు నిజంగా ఆయన్ని ప్రేమించుంటే ఇలా చేసి ఉండేదానివి కాదు. ఆల్రెడీ పెళ్ళైన వాణ్ణి పట్టుకుని నేను ఇంకా తననే ప్రేమిస్తున్నాను, తనతోనే పెళ్ళవుతుంది అని ఇలా నీచంగా ప్రచారం చేసేదానివి కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? నీచంగా అంటున్నావు? ఇంకేమనాలో తెలియడం లేదు అదితి. దేనికైనా ఒక హద్దు అంటూ ఉంటుంది. గౌతమ్ గారు నువ్వంటే ఇష్టం లేదు, నీ మీద ప్రేమ లేదు అని నీకోసం వేరే సంబంధం చూస్తుంటే నువ్వేమో కావాలని ఆ సంబంధాలన్నీ చెడగొట్టుకుంటున్నావు. చిన్నప్పటి నుంచి ఆయనతో కలిసి పెరిగావు కదా, నువ్వంటే ఇష్టం లేకనే కదా నీకు ఆయన వేరే సంబంధాలు చూస్తున్నారు. నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నీకు వేరే వాడితో పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఇంకా ఎందుకు ఆయన వెంట పడుతున్నావు? ఎందుకు ఆయన్ని వేధిస్తున్నావు? నీ వల్ల ఆయన ఇంట్లో వాళ్లతో మాటలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. హలో హలో, కాస్త తగ్గు. నా గౌతమ్ నా ఇష్టం. ఇదంతా నాకు చెప్పి నడి రోడ్లో నాకు క్లాస్ తీసుకోవడానికి నువ్వెవరు? నీకేం సంబంధం? నేనెవరా? హూ ద హెల్ ఆర్ యు? నాకు గౌతమ్ కి మధ్యలో నువ్వెవరు? నేను గౌతమ్ ని ప్రేమిస్తాను, బాధ పెడతాను, అది అడగడానికి నువ్వెవరు? నేను గౌతమ్ గారి భార్యని. గౌతమ్ గారి భార్యని. గౌతమ్ గారి భార్యని. ఆయనతో 3 ముళ్ళు వేయించుకుని 7 అడుగులు వేసిన తన అర్ధాంగిని. ఆయన నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నా కంట్లో కన్నీరు రాకుండా, నా కాళ్ళు కందకుండా చూసుకుంటున్నారు. అలాగే నేను కూడా ఆయన పరువు గౌరవం కాపాడాలి. ఆయన ఆరోగ్యం ఆనందం చూసుకోవాలి. నాకు ఆయన మనశ్శాంతి ముఖ్యం. నీ వల్ల కానీ ఇంకెవరి వల్ల కానీ ఆయన ఇబ్బంది పడినా బాధపడినా నేను సహించను, క్షమించను. నిన్న మొన్నటి వరకు నీకు గౌతమ్కి ఏ సంబంధం లేదు అన్నట్టు ప్రవర్తించావు. గౌతమ్ నిన్న వదిలేసి వెళ్ళిపోతాను అన్నట్టు మాట్లాడావు. ఇప్పుడేమో గౌతమ్ నీ సొంతం అన్నట్టు చెప్తున్నావు. అవును, ఆయన నా సొంతం. ఆయన నా భర్త. ఆయన నా కోసం ఎంతో చేశారు. ఆయన గొప్పవారు, దేవుళ్లాంటి వారు. అలాంటి ఆయన నీ వల్ల తలదించుకోవాల్సి వస్తోంది. మాటలు అవమానాలు పడాల్సి వస్తోంది. ఓ, గౌతమ్ నీ సొంత వాడనే దాకా వచ్చావా? గౌతమ్తో నీ పరిచయం మహా అయితే కొన్ని నెలలు. కానీ నేను గౌతమ్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఇన్నాళ్ళు బాధ్యతగా లేక నేను నిన్ను పట్టించుకోలేదు. ఇకపై ఈ మేనమామ నీకు తండ్రిలా మారి నిన్ను బిడ్డగా చూసుకుంటాడు. రామ్మ, వెళ్ళిపోదాం. ఇంట్లో ఎవరూ లేరు, ఇదే మంచి సమయం. రామ్మ. నీకు విలువివ్వని కుటుంబానికి నువ్వు నీ బిడ్డను మాత్రం ఎందుకు కనివ్వాలి? పదమ్మ, పోదాం. ఏంటమ్మా ఆగిపోయావు? రామ్మ, పోదాం.
నువ్వు అక్కర్లేని ఇంట్లో నువ్వు ఉండాల్సిన అవసరం లేదమ్మా. నా మాట విను, వెళ్ళిపోదాం రామ్మా. మీరంటే నాకు ఇష్టం ఏర్పడుతోంది. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అనిపిస్తోంది. మిమ్మల్ని వదిలి వెళ్ళాలనిపించట్లేదు. అసలు ఆ విషయం తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. కానీ మీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలీదు. మీకు నా మీద ఉన్నది ఇష్టమో ప్రేమో లేక బాధ్యతో తెలీదు. నేను తొందరపడుతున్నానా లేక నా అర్హతకు మించి ఆశపడుతున్నానో తెలీదు. ఈ ఒక్కటైతే నిజం, మీరంటే నాకు ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. మిమ్మల్ని దూరం చేసుకోలేని పిరికితనం ఉంది.